వరల్డ్స్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. 1630లో హైదరాబాద్ని మొఘల్ ఎంపైర్ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నాక నిజాం రూలింగ్ స్టార్ట్ అయింది. తరువాత నెమ్మదిగా తెలంగాణలో ఉన్న నేటివ్ వంటకాలతో వాళ్ళ వంట స్టైల్ కలవడంతో సపరేట్గా ఒక క్యూజిన్ ఏర్పడింది. అదే హైదరాబాదీ క్యూజిన్. 18th సెంచరీలో అప్పటి మొదటి నిజాం రాజు అయిన నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా వన్ వేటయాత్రకి బయలుదేరారు. రాజుగారితో పాటు తన మంత్రులు, సైనికులు అండ్ వంట చేసేవాళ్ళు అందరినీ వెంటేసుకెళ్లారు. ఆ రోజు వేటలో మంచి పెద్ద అడవి గొర్రె పడింది. ఆ గొర్రెతో రాజుగారి మెయిన్ షెఫ్తో ఏదైనా మంచి డిష్ చేయమని చెప్పడంతో ఆ షెఫ్ రైస్ అండ్ పీసెస్ లేయర్స్గా వేసి చేశారు. అలా బిర్యానీ అనేది పుట్టింది. తరువాత 1857 ఇయర్ ఢిల్లీలో మొఘల్ ఎంపైర్ బలహీనపడ్డాక సౌత్ ఏషియన్ కల్చర్కి హైదరాబాద్ సెంటర్గా మారింది. దాంతో హైదరాబాదీ బిర్యానీలో చాలా చేంజెస్ వచ్చి లాట్ ఆఫ్ వెరైటీస్ పుట్టుకొచ్చాయి. నిజానికి బిర్యానీ అనేది మటన్తో మాత్రమే చేస్తారు, కానీ మనం మన సొంత ఇష్టాల వల్ల చికెన్ బిర్యానీని సీన్లోకి తీసుకొచ్చాం. నిజానికి చికెన్తో చేసిన బిర్యానీయే కాదు, రాజకుటుంబీకులు ఎవ్వరూ కూడా ఇంట్లో పెంచిన కోళ్ళని, మేకల్ని తినరు. వాళ్ళు వేటకు వెళ్ళి అక్కడ వేటాడిందే తినేవారు. కానీ మనకి వేట చేతకాక ఎవడో ఇంజెక్షన్స్ వేసి పెంచిన కోళ్ళని వండుకొని పైగా లేని చికెన్ బిర్యానీ అనే పేరు పెట్టి తింటున్నాం. వీలైతే సిటీలో ఉన్న ఉద్యోగాలన్నీ మానేసి పల్లెటూళ్ళకు వెళ్ళి ఆది మానవుడిలా బ్రతికి వేట చేసుకొని తినడం స్టార్ట్ చేయండి.